హలో వాట్సాప్. సో ఎంత ఈరోజు డేటు 26th జూన్. ఓకే, పర్ఫెక్ట్. 26th 25th ఈరోజు. ఓకే, 25th జూన్. ఓకే, 25th జూన్. సో ఎండ అయితే ఖతర్నాక్ ఉన్నది ఎండ. సో అవతల తిరిగేటప్పుడు జర జాగ్రత్తగా తిరగండి. ఓకే, సో ఇప్పుడు మాట ముచ్చటకు వచ్చేద్దాం. ఇప్పుడు ఎందుకు మనం ఈ వీడియో చేస్తున్నామంటే, మనం ఒకటి ఇది చూసిన పోస్ట్, ఇండియన్ న్యాయాలయంలో పోస్ట్ చూసిన. ఆ పోస్ట్ ఏంటంటే, స్టామ్ 1G తర్వాత నాకు జాబ్ వచ్చింది, పర్మిట్ వచ్చింది, మరి అదే టైంలో నాకు డిపోటేషన్ లెటర్ కూడా వచ్చింది. పాపం, ఎంత బ్యాడ్ లక్. ఓకే, సో నా పరిస్థితి ఏంది అన్నట్టు చూసిన. సో బ్రదర్స్, ఇంతకు ముందట్లాగా లేదు, ఇప్పుడు పరిస్థితి కొంచెం చేంజ్ అయిపోయింది. సో మీకు 2 years మాస్టర్స్ చేసిన తర్వాత మీకు అందరికి తెలిసిన విషయమే, స్టామ్ 1G వచ్చేసి 2 ఏళ్ళు ఉంటుంది. ఇంకా 2 ఏళ్ళ ప్రొఫెషనల్ జాబ్ కొడితే లైఫ్ సెటిల్, లేదా తట్టాద బుట్టా చదువుకొని పోవాల్సిందే, రైటా? సో నేనేం అడ్వైజ్ ఇస్తున్నా అంటే, మీరు మాస్టర్స్ అయిపోగానే డే 1 నుంచి ఈ ప్రొఫెషనల్ జాబ్ మెంబర్ పడుండి. ఓకేనా? వీలైనంత మట్టుకు మీరు ఇంటర్వ్యూలు అటెండ్ చేసినప్పుడు కొంచెం ప్రూఫ్లు అవి ఉంటాయి కదా, ఈమెయిల్స్ అన్నీ సీరియస్గా ట్రై చేయండి. సీరియస్గా ట్రై చేస్తే జాబ్ దొరుకుతుంది. ఒకవేళ మీకు జాబ్ దొరకలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 year 11 months వరకు వెయిట్ చేయకండి. ఓకే, ఇంకో 3 నెలల మీ 1G అయిపోతుంది, సెకండ్ ఎక్స్టెన్షన్ అయిపోతుంది అనగా ఇమీడియట్లీ మీరు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోండి. 3-4 నెలల ముందు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు మీకు ఖచ్చితంగా వాళ్ళకి మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 2 ఏళ్ళల్లో మీరు ప్రొఫెషనల్ జాబ్ కోసం చాలా సీరియస్గా ట్రై చేసిండ్రు అనేది వాళ్ళకి కావాలి. మెయిన్ ఏదో నేను ట్రై చేస్తున్నా నాకు జాబ్ దొరకలేదంటే ఇనేంత సీన్ లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే 2 ఏళ్ళు కాగానే నాకు జాబ్ దొరకలేదు, ఇంకో 1 year కాగానే ఇంకో 1 year ఇచ్చాడు, 3 years, మళ్ళీ ఇంకోసారి కావాలంటే ఇంకోసారి ఇచ్చాడు 4 years. అప్పుడు ఎందుకంటే పాండమిక్ ఉన్నదని చెప్పేసి అందరికీ లూజ్ గిడిచి పెట్టేసారు. దాని 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం గట్లు ఇచ్చారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే మన మీద ఫుల్ వ్యతిరేకత ఉన్నది. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బాబు 2 ఏళ్ళు అయిందా జాబ్కి వచ్చావా, సో జాబ్ కొడితే జల్దీ పర్మిట్ అప్లై చేసుకో, పర్మిట్ వచ్చిందా దట్స్ ఫైన్, పర్మిట్ రాలేదా తట్టాబుట్ట చదువుకొని వెళ్ళిపో, కాదనమాట గవర్నమెంట్ చెప్పేది. సో నేనేం చెప్తున్నా అంటే, 2 ఏళ్ళలో మీకు 1G ఏదైతే 2 years ఉంటుందో, 1 year 6 months లేదంటే 7 months అయిందంటే ఇమీడియట్లీ ఎక్స్టెన్షన్కి ప్లాన్ చేసుకోండి. ఎక్స్టెన్షన్కి అప్లై చేసేటప్పుడు వానికి కథ పురాణం గివారం అవన్నీ చెప్పకుండా వానికి సీదా ఏం చెప్తారంటే, మీరు ఎందుకు వచ్చిర్రు, ఏ కోర్స్ చేయడానికి వచ్చిర్రు, ఏ కాలేజ్కి వచ్చిర్రు, ఓకే, ఎంత ఫీజు కట్టిరు, ఎస్పెషల్లీ ఎంత ఫీజు కట్టిరు, గట్లా కొట్టే అన్నట్టు ఉండాలి. అంత మరీ వానికి మహాభారతం చెప్పాల్సిన అవసరం లేదు. సో వాడికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవడు నువ్వు, ఎందుకు వచ్చినావు, ఏం కోర్స్ చేసినావు, ఏ కాలేజ్ వేసినావు, కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినావా, నీ ఫీజు ఎంత కట్టినావు, ఓకే, చేసినాక నీకు 2 ఏళ్ళ సంవత్సరం 1G ఛాన్స్ ఇచ్చినాం కదా, మరి ఆ 2 ఏళ్ళలో నువ్వు ఏం చేసినావు, ఇక్కడ జాబ్ ఎందుకు కొట్టలేవు నువ్వు, అది. సో నువ్వేం చేస్తావు అంటే, నేను అప్లై చేసిన ఒక 50 ఇంటర్వ్యూలు 60 ఇంటర్వ్యూలు 70 ఇంటర్వ్యూలు ఎన్ని జాబ్లు అప్లై చేసినావు అన్ని జాబ్ల సంబంధించిన ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అదన్నీ కలిపి జస్టిస్కి అప్లై చేశారు అనుకోండి, మీకు ఛాన్సెస్ ఉన్నాయి మీకు 1G ఎక్స్టెన్షన్ రానికి. కాకపోతే ఈ మధ్య 1G ఎక్స్టెన్షన్ అంత ఈజీ లేదు, కానీ పర్ఫెక్ట్ మీరు వాళ్ళకి రీజన్ కరెక్ట్ రాసిండ్రు అనుకో, కరెక్ట్ అపీల్ చేస్తే ఇస్తుంది. కాకపోతే గంతతో తెచ్చుకోకండి. ఈ 2 ఏళ్ళ సీరియస్గా మీరు ట్రై చేస్తే ప్రొఫెషనల్ జాబ్ వస్తుంది. దాని తర్వాత పర్మిట్ అప్లై చేసుకోండి. దాని తర్వాత లైఫ్ స్టాంప్ 1G మీకు స్టాంప్ అదే మనకి పర్మిట్ స్కిల్డ్ పర్మిట్ వచ్చేస్తుంది, లేదా జనరల్ పర్మిట్ వస్తుంది. దాని తర్వాత మీకు తెలిసిందే స్టాంప్ 4 వస్తుంది. దాని తర్వాత మీకు తెలిసిందే పాస్పోర్ట్ కొట్టుకోవచ్చు. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే, ఒక ఆయన మొన్న పెట్టింది ఏంటంటే, పాపం 1 year ఫస్ట్ ఎక్స్టెన్షన్ 1G అయిపోయింది. దాని తర్వాత సెకండ్ ఎక్స్టెన్షన్ 1G కూడా ఉన్నది. మనోడు మస్తు ట్రై చేసిండు, కానీ జాబులు దొరకలేదు మనకి. జాబ్ రాకపోతే మనోడు ఏం చేసిండంటే, 1 year 9 months తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకున్నాడు. ఏమని, నాకు ఇట్లా జాబ్ దొరకలేదు, కొంచెం ఎక్స్టెన్షన్ కావాలని అప్పీల్ చేసుకున్నాడు మనోడు. ఎక్స్టెన్షన్ కావాలని అప్పీల్ చేసుకుంటే 1 బ్యాడ్ లక్ ఏంటంటే అప్పీల్ చేసుకున్నాడు. ఓకే, అదొకటి. సైమల్టేనియస్గా సేమ్ టైంలో ఇంకో పని ఏం చేసిండంటే, ప్రొఫెషనల్ జాబ్కి ఏదైతే అప్లై చేసిండో అక్కడ నుంచి రిప్లై వచ్చింది, వాళ్ళు పర్మిట్ అప్లై చేశారు. ఓకే, ఆ పర్మిట్ కూడా వచ్చింది. పర్మిట్ వచ్చిన సేమ్ టైంలో మనోనికి ఇది డిపోటేషన్ లెటర్ కూడా వచ్చేసింది. ఆ డిపోటేషన్ లెటర్ ఎందుకు వచ్చిందంటే, ఎక్స్టెన్షన్ అప్లై చేసాడు కదా, ఆ సక్సెస్ఫుల్ కాలేదు. అది సక్సెస్ఫుల్ కాకపోతే మనోడు డిప్యూటేషన్ లెటర్ ఇచ్చారు. ప్రాబ్లం, ఇప్పుడు డిప్యూటేషన్ లెటర్ ఉంది చేరలా, అట్లే పర్మిట్ అదే క్రిటికల్ స్కిల్ పర్మిట్ వేసుకొని ఆ లెటర్ ఉంది 2. పాపం, ఎంత బ్యాడ్ లక్స్ ఉడిగా. సో ఇప్పుడు అంత ఈజీ కాదు అది. మళ్ళీ మనోడు అప్లై చేసుకోవాలి, మళ్ళీ దాన్ని రీవోక్ చేసుకుంటే మళ్ళీ పర్మిట్ వస్తుంది. అది వేరే ముచ్చట. కాకపోతే నేను ఏం చెప్తున్నా అంటే, పీకల దాకా తెచ్చుకోకండి. ఓకే, టైం ఉన్నప్పుడే ప్రూఫ్స్తో సహా అప్లై చేసుకోండి, ఎక్స్టెన్షన్ వస్తుంది. లేదా సీరియస్గా ట్రై చేయండి, ప్రొఫెషనల్ జాబ్ వచ్చేస్తుంది. ప్రొఫెషనల్ జాబ్ వచ్చిందంటే స్కిల్డ్ పర్మిట్ 21 నెలలు 21 months అయిపోయిందంటే సీదా స్టాంప్ 4 కొట్టుకోవచ్చు. స్టాంప్ 4 కొట్టినంటే మళ్ళీ దాని తర్వాత సిటిజన్షిప్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకొకటి, మీరు ఎక్స్టెన్షన్కి అప్లై చేసినప్పుడు వాడికి ప్రూఫ్స్ కావాలి. వాడికి ఏ జాబ్ అప్లై చేసినావు, ఎప్పుడు అప్లై చేసినావు, ఎన్ని జాబ్లు అప్లై చేసినావు. ఏదో 1-2 జాబ్లు అప్లై చేసి నాకు ఎక్స్టెన్షన్ కావాలంటే ఇచ్చేంత సీన్ లేదు ఇక్కడ. సో సీరియస్గా ఎన్ని జాబ్లు ట్రై చేసారు అదంతా ముచ్చట మనకి సీదా ఈమెయిల్లో పెట్టుండి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక పర్మిట్ అప్పటికి కూడా 2 yearsలో మీరు కొట్టలేరు అనుకోండి,
ఇక ఇంకా స్ట్రిక్ట్ అయిపోతుంది. వాడు డిప్యూటేషన్ లెటర్ ఇచ్చిండు కదా, ఇప్పుడు డిప్యూటేషన్ లెటర్ కూడా కాదు, సీదా ప్లేన్ ఎక్కించి పంపిస్తా అంటాడు. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ 2 ఏళ్ళ 1G పీరియడ్ అనేది. ఓకేనా, స్టాంప్ 1G ఎంత క్రూషియల్ అని అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇక దాని ఇంకా పడండి. ఓకే రైట్ మారా.